బ్రహ్మణుల ఇంట రేణుక జన్మించెను గుణాల గనిగా, పెళ్ళాడి పతి సేవలో నిలిచెనుగా. పవిత్రమైన తన పాతివ్రత్యంతో గొప్ప శక్తిని పొందెనుగా. రోజు మట్టి కుండలో నీరు తెచ్చి పూజలకు తోడయ్యనుగా. పతివ్రత ధర్మ బలమే ఆమెకు ఆయుధం, కలశం పగలదుగా. నదిలో నీరు తెచ్చి పతి యజ్ఞములకు సాయం చేసేది వేగముగా. ఆమె మహిమకు త్రిలోకాలు ఆశ్చర్యము, దేవతలు పొగడగా. ఆశ్రమ ధర్మాలను పాటిస్తూ సదా సేవలో ఉండేదిగా. ఒకనాడు నది తీరాన గంధర్వుల జల క్రీడలు చూచెనుగా. మానవ సహజమైన కోరిక మనసులో క్షణికావేశంగా మెదిలెనుగా. పాతివ్రత్యం చలించింది, ఆ క్షణాన కుండ పగిలిపోయెనుగా. నిస్సత్తువతో ఆలస్యముగా రేణుక ఆశ్రమానికి చేరెనుగా. చూసి జమదగ్ని కోపంతో జ్ఞాన దృష్టిని చూడగా. పతివ్రత ధర్మం తప్పిందని తెలిసి ముని శాపం ఇవ్వగా. తన కుమారులను పిలిచి తల్లిని వధించమని ఆజ్ఞాపించగా. ముగ్గురు కొడుకులు వెనుకడుగు వేసి తండ్రి మాట కాదనగా. నాల్గవ కుమారుడు పరశురాముడు వచ్చి ధైర్యంతో నిలబడగా. తండ్రి ఆజ్ఞ మేరకు కత్తి తీసి తల్లి తలను ఖండించెనుగా. ఆమె శిరస్సు దూరంగా ఎగిరి ఒక అంటరాని చోట పడెనుగా. రేణుక మొండెమ్మక్కడే పడి రక్తం నేలపై పారెనుగా. తండ్రిని వేడగా పరశురాముడు తల్లికి జీవం వరుగగా. సంతోషించి జమదగ్ని ఆమెకు తిరిగి ప్రాణం పోయమని చెప్పగా. పరశురాముడు తొందరలో తల ముండెం వేరుగా కలపగా. ఒక గొల్లెత మొండెం రేణుక తలతో జతపడింది ఆ గడియలో. రేణుక తల అంటరాని మొండెం కలసి ఎల్లమ్మగా మారెనుగా. ఆమె శిరస్సు మాత్రమే రేణుకది, మొండెం ఇంకొకరిది అయ్యనుగా. పతివ్రత ధర్మం నిలిచింది, లోకమాతగా పూజలందుకుంటెనుగా. ఈమెను అప్పటి నుండి భక్తులు జమదగ్ని ఇల్లాలిగా కొలచెనుగా. అట్లే ఎల్లమ్మగా అవతరించి ఈమె తన మహిమను చూపగా. దీనులను భక్తులను కాపాడే దయగల తల్లిగా నిలవగా. తన భక్తుల కష్టాలు తీర్చి కోరిన కోర్కెలు నెరవేర్చగా. ఆమె కరుణకు లోకమంత తల వంచి అమ్మవారిని కొలవగా. నైముండెం పడిన చోట వెలిసి భక్తులకు కల్పవల్లి అయ్యనుగా. ఆమె
కళ్ళను కాపాడే పోలేరమ్మగా పూజించెనుగా. రోగాల నుండి విముక్తినిచ్చే శక్తి స్వరూపిణిగా వెలసెనుగా. సత్య ధర్మానికి నిలబడినందుకు శివశక్తిగా మారునుగా. చరిత్ర విని భక్తితో కొలిచిన వారికి ఆనందం నిలిచెనుగా. జేవరణ్యవాసులకు గిరిజనులకు ఆరాధ్య దైవంగా మారెనుగా. అమ్మవారి ఉగ్ర రూపాన్ని చూసి ప్రజలు భయభ్రాంతులవగా. శాంత స్వభావంతో వారికి అభయమిచ్చి రక్షించెనుగా. ఈ రూపమే మహిషాసుర మర్దని అంశంగా కొలవబడెనుగా. ఆలయమ్మ కవితల దిక్కురలు ఏలొక్కరు రక్షించినా. రక్షకాలకైలో ఉన్న వారికి కొత్త వృక్షంలానునవమా. మామి అనుగ్రహంతో నిన్న వారు సుఖ సంతోషాలతో అందినుగా. ఆమె పవిత్ర చరిత్ర స్మరించిన వారికి దారి సాధించెనుగా. ఒక శక్తి కంగునై కాంతానవేశనుగా. విరాళ రూపంలో జవలోకంలో దర్శనమిచ్చెను.